ఇలాంటి వీడియోలు చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఈ లక్షల మంది కనీసం నెలకి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే సమాజమే వాళ్ళకి చూడడం ద్వారా ఇచ్చే డబ్బులు ఇవన్నీ. ఇవ్వడంలో తప్పేం లేదు, చూడొద్దు అని ఎవరు చెప్పడం లేదు. ఒక మంచి సందేశాన్ని చూడకుండా ఇప్పుడు పిల్లలు టీవీకి ఫోన్లకి ఎడిక్ట్ అవుతున్నారు అని మాట్లాడే అర్హత పెద్దలకి ఎలా ఉంటుంది? అంటే పెద్దలు కూడా ఏది చూసీగా చూడగలుగుతున్నారు? మంచిదేది, చెడుదేది, అనవసరమైందేది, అనవసరమైందేది ఏమైనా చూస్తున్నారా? చూడరు. ఒక మేధావి వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది, బార్డర్లో యుద్ధం ఎలా జరుగుతుంది, ఎలా చనిపోతున్నారు చెబితే ఎవరు చూడరు. చదువుకున్న వాళ్ళు కూడా చూడరు. అలాగే ఒక మేధావి వచ్చి ఇరిగేషన్ అంటే ఏంటి, నీరు అవసరాలు మనకి ఎలా ఉన్నాయి, నీటి ప్రాజెక్టులు ఏంటి, వీటి కోసం మనం ఎలా ఫైట్ చేస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు తెల్లారి లెగిస్తే రాజకీయాలు ఈ విషయాల్లోనే మాట్లాడుతూ ఉంటారు, ఇదేంటి చూడరు. అలాగే వ్యవసాయ రైతు తన పంట, తనకొచ్చిన నష్టం, పంట దిగుబడి, లేదంటే ఒక రైతు ఆత్మహత్య, ఇవన్నీ కూడా ఈరోజు సమాజానికి పట్టట్లేదు. అలాగే ఒక బడ్జెట్ సమావేశాలు అంటే ఈరోజు దేశం నాకేమిస్తోంది, దేశానికి నేను ట్యాక్స్ రూపంలో ఏం కట్టాలి, దీని గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అత్యంత దారుణంగా సమాజం ఒకవైపు ఇప్పటికే విచ్చలవిడిగా ఒక 10 ఏళ్ల నుంచి విచ్చలవిడి స్వైర విహారంతో వెళ్ళిపోతూ ఉంది. అది సమాజంలో వచ్చిన మార్పుతో దీన్ని అందిపుచ్చుకుంటున్న సో కాల్డ్ శివజ్యోతి లాంటి సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే ఇంట్లో ఉంటున్న కొంతమంది మహిళలు కూడా కావచ్చు. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పడానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అంటే మంచి చెబితే రేటింగ్స్ తక్కువ, మంచి విషయాలు చెబితే వ్యూస్ తక్కువ, అదే చెడ్డ విషయము, జుగుప్సాకరమైన విషయాలు మాత్రం ఇట్టే వెళ్ళిపోతాయి. అంటే ఊరికే చెప్పలేదు మనాళ్ళు, నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం మొత్తం ఊరంతా చక్కర్లు కొట్టేస్తుంది అని. జరుగుతున్నది అదే. అది ఏ స్థాయిలో వెళ్ళిపోయింది అంటే నిజానికి ఇదంతా పెంచి పోషిస్తున్నది స్త్రీలా పురుషులా అంటే అందరూ కలిసే ఉన్నారు. వీళ్ళల్లో స్త్రీలకి నేను పర్టికులర్గా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే లక్ష్మి ప్రతిసారి స్త్రీల విషయాన్ని ఎందుకు తీసుకొస్తుంది అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. అంటే వాళ్ళు పనులు చేసుకుంటున్న వాళ్ళని, వాళ్ళ జీవితాలని చాలా చక్కగా మలుచుకుంటున్న వాళ్ళని, వాళ్ళ కష్టాలు పడుతున్న మహిళల జోలికి నేను వెళ్ళడం లేదు. ఇక్కడ వీడియోలు తీస్తూ విచ్చలవిడిగా మధ్య చిట్టి పికిల్స్ ఏదో అంటే ఆమె తిట్టిన బూతుల ద్వారా తాను పాపులర్ అయితే బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది అంటే ఏమి ఎంకరేజ్ చేస్తున్నాం మనం? బూతులు తిట్టడం వల్ల తను ఫేమస్ అయిందా, పచ్చళ్ళు పెట్టడం వల్ల ఫేమస్ అయిందా, అందంగా ఉండడం వల్ల ఫేమస్ అయిందా? అంటే ఎన్ని రకాల కోణాలు కనిపిస్తున్నాయి. వీళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఖాళీగా కూర్చొని ఫోన్లో వచ్చిన ఫ్రీగా వస్తున్న డేటాతో ఒక 5,000 రూపాయల కూలీ దగ్గర నుంచి ఈరోజు 5 లక్షల జీతగాళ్ల వరకు కూడా ఈ ఫోన్లో జరుగుతున్నవన్నీ చూస్తూనే వీళ్ళని పెంచి పోషిస్తూనే ఉన్నారు. అంటే ఎంత టైంపాస్ చేస్తున్నాం. గతంలో ఎవరైనా ఖాళీగా ఉంటే చదువుకున్న వాళ్ళు ఒక పుస్తకం చదివేవాళ్ళు, ఆ పుస్తకం నుంచి ఏదో ఒక విషయం నేర్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు అది అవసరం లేదు. ఒక జీవితం మీద ఒక లక్ష్యాలు లేవు, టార్గెట్స్ లేవు, ఏమీ లేకుండా ఎవరో ఏదో వీడియోలు రిలీజ్ చేస్తే వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు పెట్టిందనో, లేదంటే కోడి గుడ్లు పెట్టిందనో, ఇలాంటి వార్తల కోసం చూడడానికి ఎగబడుతున్న వాళ్ళ లెక్క చాలా ఎక్కువైపోయింది. నిజానికి ఇక్కడ మహిళలు, ఈ వీడియో తీసే మహిళల విషయం మాట్లాడాల్సి వస్తే మహిళలు 2 రకాలని చెప్పాలనిపిస్తుంది నాకు. ఒకటి, ఉద్యోగం చేస్తూ పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకుంటూ హడావుడిగా పొద్దున లేసిన దగ్గర నుంచి, అది ఒక హౌస్ కీపింగ్ జాబ్ మహిళ కావచ్చు, IAS మహిళ కావచ్చు, తమ దైనందిన జీవితంలో హరీబరీగా అనేక కార్యక్రమాలు చక్కదిద్దుకుంటూ ఉంటున్న మహిళలు ఒకవైపు. రెండో రకం మహిళలు భర్తకి, పిల్లలకి సేవలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిన తర్వాత పని చేసుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కోసం తమ జీవితాన్ని, ఇంటి కోసం అంకితం చేసే మహిళలు రెండో రకం. ఇక మూడో రకం తయారయ్యారు ఇప్పుడు. మేము ఇంట్లోనే ఉంటాం, అటు జాబు చెయ్యం, మేము హౌస్ వైఫ్స్ కావు, కానీ ఇంట్లోనే ఉంటాం, కాసులు సంపాదిస్తాం, కెమెరా వీలైతే భర్త పట్టుకుంటారు, లేదంటే కెమెరా బయట నుంచి ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని పెట్టుకుంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను చేసే ప్రతి పని కెమెరా తీస్తే చాలు. అంటే నీ లైఫ్ని, మీ ఇంటిని, మీ లైఫ్ని, మీకు సంబంధించిన ప్రతి పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి బజారులో పెడితే పైసలు వస్తాయి అని యూట్యూబ్ చెప్పే ఒక విషయానికి ఇంపాక్ట్ అయ్యి ఎంతమంది మహిళలు విచ్చలవిడిగా ఎన్ని వెకిలి చేష్టలు, ఎన్ని వెకిలి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది ఇదే యూట్యూబ్ ఛానల్ని ఒక మెసేజ్ పాస్ చేయడానికి, ఒక మెసేజ్ కోసం, ఒక మంచిదాని కోసం పంపిస్తూ ఉన్నారు.
చాలామంది అది వంట కావచ్చు, లేదా పెద్ద బామ్మలు చెప్పే కొన్ని చిట్కాలు కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఇలా మంచి విషయాలు ఎన్నో షేర్ చేసుకునే లాంటి చోటకి ఇది వచ్చి చేరడం వల్ల అది ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్లలో అది ఇంకా వికృత రూపం దాల్చింది. ఆ వికృతం ఎవరెవరు చేస్తున్నారు అనేది చూసే మీకే తెలియాలి. ఎంతమంది జెన్యూన్గా దీన్ని వాడుకుంటున్నారు, ఈ కెమెరాల్ని, ఈ యూట్యూబ్ని జెన్యూన్గా ఎంతమంది వాడుతున్నారు, జెన్యూన్గా ఉండే వాళ్ళది నేను చూడాలా, వికృతమైన విచ్చలవిడిగా పిచ్చి చేష్టలు చేసుకుంటూ ఉండే వాళ్ళని చూడాలా? ఈ రెండు డిసైడ్ చేసుకోవాల్సింది ఈరోజు సమాజమే. తప్పు చేసే వాళ్ళకి తప్ప, తప్పును ప్రోత్సహించే వాళ్ళకి తప్ప డిసైడ్ చేసుకోవాలి. ఒక్క శివజ్యోతి విషయానికి, ఇప్పుడు జరుగుతున్న విషయానికి లింక్ పెట్టడంలో కూడా నా ఉద్దేశం అదే. శివజ్యోతి స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది అందరం ఖండిస్తాం. కానీ ఇదే శివజ్యోతి అంటే వెకిలిగానో పిల్ల చేష్టలుగానో మాట్లాడేలాంటి అంటే వాళ్ళ క్యారెక్టర్స్ అదే. ఎవరు మాట్లాడినా అదే. దాన్ని పెంచి పోషించి వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి వాళ్ళని రిచ్ బెగ్గర్స్గా తయారు చేస్తున్నది సమాజమే. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. ఒక ఫోన్ ఉంది అని ఈరోజు పిల్లల్ని ఫోన్ వైపు చూడొద్దు అని చెప్పే రైట్ ఈరోజు ఇలాంటి వీడియోలు చూసే వాళ్ళకి లేదు. ఇది చెప్పడమే నా ఉద్దేశం. దీనికి సంబంధించి ఇంకా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా కంటిన్యూ చేద్దాం.